ఫ్రమ్ ద లాస్ట్ 4 years నేను నా ఫస్ట్ 10,000 రూపీస్ సంపాదించడానికి అన్ని వేస్ ట్రై చేశా. ట్రేడింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, బ్లాగింగ్, వీడియో ఎడిటింగ్, కోడింగ్ ఇవన్నీ చేసిన తర్వాత గంటలు టైం వేస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్లో వందల వీడియోస్ చూసిన తర్వాత గంటలు టైం వేస్ట్ చేసిన తర్వాత చాలా రోజుల తర్వాత నేను నా ఫస్ట్ ఇన్కమ్ దీని నుంచే సంపాదించగలిగా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే. మీలో చాలా మంది ఉంటారు కాలేజ్లో ఉన్నప్పుడే ఫస్ట్ ఇన్కమ్ సంపాదించాలని, బట్ ఏం చేస్తే ఎలా చేస్తే సంపాదించవచ్చో తెలియదు. సో ఇన్ దిస్ వీడియో ఐ విల్ షేర్ మై ఓన్ జర్నీ హౌ ఐ ఎర్న్ మై ఫస్ట్ 10,000 ఫ్రమ్ ఆన్లైన్ యాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్ అని చెప్పేసి. అండ్ అక్కడ నుంచి మీకు రోడ్ మ్యాప్ వస్తుంది సో దట్ మీరు ఏం చేయడానికి కొంచెం పాసిబుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్లో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి సో దట్ నేను మీకు ఇంకా మంచి కంటెంట్ తీయగలుగుతా. సో బ్యాక్ ఇన్ 2020 నా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నా అప్పుడు కరోనా టైంలో. సో అప్పుడు నేను మనీ ఏం చేద్దామని చెప్పేసి ఒక థాట్ వచ్చింది అనమాట. అంటే బేసికల్లీ అప్పుడెప్పుడే కాలేజ్ అయిపోయింది కదా, సో ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. అండ్ అప్పుడు నేను ఏ విధంగా సంపాదించవచ్చు నా ఫస్ట్ మనీ అని చెప్పేసి ఆలోచించా. అండ్ అక్కడ నాకు ఫస్ట్ కనపడిన మెథడ్ ట్రేడింగ్. అండ్ అప్పుడు నేను ఏం చేసా, కొంచెం మనీ తీసుకొని ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేసి దాంట్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశా. గెస్ వాట్, అన్ఫార్చునేట్లీ ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు నేను అప్పుడే తెలుసుకున్నా. అండ్ దాంట్లో కొంచెం మనీ కూడా పోగొట్టుకున్నా. అండ్ ఇక్కడ నుంచి నాకు వచ్చిన ఇన్కమ్ జీరో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మైనస్ ఉంటుంది. సో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ట్రేడింగ్ గురించి పూర్తిగా తెలుసుకోకుండా దాన్ని అస్సలు ముట్టుకోవద్దు. అండ్ ఆఫ్టర్ దట్ నేను బీటెక్ కాలేజ్లో జాయిన్ అయ్యా. అండ్ అప్పుడు కూడా నాకు ఇంకా ఈ మనీ సంపాదించాలని చెప్పేసి నాకు ఇంకా ఆతృత తగ్గలేదు. సో ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ వేరియస్ వేస్ అనమాట. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫ్రీగా అంటే నా స్కిల్స్ని ఉపయోగించి సంపాదించాలనుకున్నా. సో అక్కడ నాకు తెలిసిన ఇంకొక విషయం, మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి. అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే బేసికల్గా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అనమాట. క్లిక్ బ్యాంక్ అని, లేకపోతే అమెజాన్ అఫిలియేట్ అని, ఇలా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. అండ్ అక్కడ నుంచి మనం ఎవరన్నా ఒక ప్రోడక్ట్ని రిఫర్ చేస్తే అండ్ వాళ్ళు మన లింక్ నుంచి కొంటే మనకు అప్పుడు కొంచెం కమిషన్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద హోల్ వే అనమాట. సో నేను ఇక్కడ ఏం చేసా, ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యా, నా అఫిలియేట్ లింక్స్ తెచ్చుకున్నా అండ్ అవి అందరికీ షేర్ చేయడం స్టార్ట్ చేశా. ఫేస్బుక్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి అక్కడ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ ఇవన్నీ చేసిన తర్వాత నేను అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి సంపాదించింది ఎంత అంటే 0 రూపీస్. ఎందుకంటే మనం ఎన్ని లింక్స్ షేర్ చేసినా మనకు అల్టిమేట్గా మనీ రావాలంటే ఆ ప్రొడక్ట్ని ఎవరన్నా కొనాలి. అండ్ అది మన చేతుల్లో లేదు. వాళ్ళకి ఇష్టం ఉంటే కొంటారు, లేదంటే వదిలేస్తారు. సో నేను అక్కడ నుంచి కూడా ₹1 కూడా సంపాదించలేకపోయా. సో డిసప్పాయింటెడ్, యాక్చువల్లీ చాలా డిసప్పాయింటెడ్. బట్ ఆఫ్టర్ ఆల్ జరిగింది ఏదో జరిగింది, మనం ఇంకో కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళా, మళ్ళీ ట్రై చేసా, మళ్ళీ చూసా ఆన్లైన్లో మనీ సంపాదించాలి ఎలా అని చెప్పేసి చాలా వీడియోస్ చూసా ఈసారి. ఇవన్నీ ట్రై చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, మనం ఏమన్నా యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్ని రిఫర్ చేస్తే యాప్స్లో వాళ్ళు లాగిన్ అయితే మనకు అక్కడ నుంచి కొంచెం మనీ వస్తుందని. సో ఇది నేను ట్రై చేస్తా. అండ్ కొన్ని యాప్స్ నేను మా ఫ్రెండ్స్కి రిఫర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేనే కొన్ని దానిలో మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి లాగిన్ అయ్యి అక్కడ నుంచి కమిషన్ వస్తుందని చెప్పేసి ట్రై చేసా. బట్ ఇవన్నీ చేసిన తర్వాత నాకు గంటలు టైం వేస్ట్ అయ్యింది తప్పితే అక్కడ నుంచి కూడా ₹1 రాలేదు. ఎందుకంటే బేసికల్గా ఇది లెజిడ్గా మనీ సంపాదించే ఒక వే కాదన్నమాట. మనం ఎంతమందికి రిఫర్ చేసినా అది మనకు టెంపరీగానే ఉంటుంది. ఒక దాంట్లో రిఫర్ చేస్తే మనకు 10-20 రూపీస్ వస్తాయి. అండ్ అలా ఎంతమందికి రిఫర్ చేస్తుంది చెప్పండి. సో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ టైం వేస్ట్ అనమాట. సో సక్సెస్ఫుల్గా నేను థర్డ్ టైం కూడా ఫెయిల్ అయ్యా. ఓకే, ఇంకో ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశా. సో ఈసారి నేనేమనుకున్నా, నేను ఏం చేసినా సరే అది నాకు లాంగ్ టర్మ్ బేస్డే ఉండాలి. అండ్ దాంట్లో నేను కొంచెం నేర్చుకుని ఉండాలి. అప్పుడే నాకు జెన్యూన్గా మనీ సంపాదించడానికి ఉంటుందని చెప్పేసి కనిపెట్టా. అండ్ అప్పుడే నేను ట్రై చేసా బ్లాగింగ్ అంటే బేసికల్లీ మనం ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్లు వస్తాయి కదా, ఆ వెబ్సైట్ అన్ని బ్లాగ్స్ అనమాట. ఎందుకంటే ఆ ఆర్టికల్స్ అన్ని ఎవరన్నా రాస్తుంటే ఆ రాసిన ఆర్టికల్స్ మీరు చదువుతుంటే ఆ రాసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో దిస్ ఇస్ బేసికల్లీ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో నేను కూడా బ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. బట్ నేను ఆర్టికల్స్ రాయాలంటే నాకు ఏదో ఒక టాపిక్ మీద నాకు నాలెడ్జ్ ఉండాలి కదా. నాకు అలాంటి నాలెడ్జ్ ఏమీ లేదు. సో నేను ఈ హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద ఆర్టికల్స్ రాద్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు ఆ స్కిల్ వచ్చని కాదు, ఎందుకంటే ఆల్రెడీ దాని మీద చాలా కంటెంట్ ఉంది ఇంటర్నెట్లో. అక్కడ నుంచి నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేసేయచ్చు, నా బ్లాగ్స్ని నేను ర్యాంక్ చేయొచ్చు, మంచిగా కంటెంట్ చేయొచ్చు అనుకున్నా. అండ్ గెస్ వాట్, నేను అక్కడ స్టార్ట్ చేసా, ఒక డొమైన్ కొనుక్కున్నా, ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసా, దాంట్లో కంటెంట్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసా. అండ్ ఆ కంటెంట్ అంతా నేను వేరే వెబ్సైట్ నుంచి కానీ ఏ టూల్స్ నుంచి కానీ జనరేట్ చేసుకొచ్చి నా వెబ్సైట్లో పెట్టుకునేవాడిని. అండ్ ఇలా కొన్ని రోజులు పోస్ట్ చేసిన తర్వాత నేను మానిటైజేషన్ కోసం అప్లై చేసా. బట్ అది నాకు రిజెక్ట్ అయింది. బేసికల్గా రీజన్ ఏంటంటే, గూగుల్లో మనం ఏదైనా బ్లాగ్ రాస్తున్నప్పుడు ఆ కంటెంట్ అనేది మనది ఒరిజినల్ కంటెంట్ అయి ఉండాలి. అప్పుడే మనకు గూగుల్ అది మానిటైజ్ చేసి దాని నుంచి మనకు డబ్బులు ఇస్తుంది అనమాట. ఇదంతా గూగుల్కి ఎలా తెలుసు అంటే, గూగుల్ అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్. దాంట్లో మనం రాసే ప్రతి వర్డ్ గూగుల్ అనేది అనలైజ్ చేస్తుంది. అలాంటి కంటెంట్ ఇంటర్నెట్లో ఉంటే
ఇది నేను చేసిన పెద్ద మిస్టేక్. నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏ స్కిల్ లేకపోయినా వేరే వాళ్ళది కాపీ చేసి పెడదాం అనుకున్నా, బట్ డజంట్ రియల్లీ వర్క్డ్ వెల్. అప్పుడు నాకు లిటరల్లీ చాలా బాధ వేసింది, ఎందుకంటే నాకు దాని మీద చాలా హోప్స్ ఉండే, దాని నుంచి నేను మనీ ఎర్న్ చేయగలను అని చెప్పేసి లిటరల్లీ చాలా అవర్స్ దాని మీద స్పెండ్ చేశా, చాలా వర్క్ దాని మీద పెట్టా, బట్ యాక్చువల్లీ డిడెంట్ వర్క్డ్. సో ఓకే, ఏదో ఒకటి అయిందని చెప్పేసి నేను నెక్స్ట్ పని చేయడం స్టార్ట్ చేశాను. సో ఈసారి నేను ఏం చేశాను అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక థీమ్ పేజ్ స్టార్ట్ చేసి దాంట్లో కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇది ఎందుకు చేశానంటే బేసికల్గా ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు స్పాన్సర్షిప్స్ వస్తాయి, మనకు మంచి ఫాలోవర్స్ వస్తాయి, అండ్ అక్కడ నుంచి మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక ప్లాన్ వేసాను. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాను, విచ్ ఇస్ అబౌట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అనమాట. బట్ యాజ్ ఎ సెడ్ నాకు హెల్త్ అండ్ ఫిట్నెస్ మీద జీరో నాలెడ్జ్ ఉండే. ఇలాంటప్పుడు నేను కంటెంట్ని ఎలా క్రియేట్ చేస్తాను? దానికి నేను చేసిన పెద్ద పని ఏంటంటే వేరే వాళ్ళ కంటెంట్ని తీసుకొచ్చి, అంటే వేరే వాళ్ళ రీల్స్ తీసుకొచ్చి నా పేజ్లో పెట్టుకోవడం. సో నేనేం చేశా, వేరే వాళ్ళ అకౌంట్స్ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్న రీల్స్ అని తీసుకొచ్చి జిమ్, బాడీ బిల్డింగ్ ఇలాంటి రీల్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి నా పేజ్లో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయా రోజుకి 2 రీళ్ళు పోస్ట్ చేద్దామని. అండ్ అలాగే పోస్ట్ చేసుకుంటూ వచ్చా. అండ్ ఇనీషియల్గా నాకు పెద్దగా రీచ్ ఏం రాలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అక్కడ నుంచి నాకు కొంతగా ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారనమాట. అప్పటి నుంచి ఖచ్చితంగా నేను మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయ్యా. బట్ ఈసారి కూడా ఫెయిల్యూరే. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది థీమ్ పేజ్ అనమాట. ఆ కంటెంట్ అంతా నాది కాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. అలా చేయడం వల్ల నాకు ఎవరు స్పాన్సర్షిప్స్ రాలేదు, అండ్ నేను పడిన శ్రమ అంతా వృధా అయిపోయింది. బట్ అయినా సరే నా దగ్గర మంచి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నేను ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేశాను. ప్రోడక్ట్ ఏంటంటే 90 డేస్లో వెయిట్ లాస్ అవ్వడం ఎలా అనేది ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేశాను. బేసికలీ విచ్ ఈస్ లైక్ ఈ బుక్ అనమాట, ఒక PDF డాక్యుమెంట్, ఒక 100-200 పేజెస్ ఉంటుంది. అండ్ ఇలా చేసిన తర్వాత ఆ బుక్ని నేను నా ఫాలోవర్స్కి సెల్ చేయడం స్టార్ట్ చేశాను. దాని ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి 99 రూపీస్ అనమాట. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుక్ని నేను ఇప్పటి వరకు ఒక 13-14 మెంబర్స్కి సెల్ చేశాను అనుకుంటా. అండ్ అక్కడ నుంచి నేను చేసిన ప్రాఫిట్ ఎంత అంటే ఒక 1300 or 1400 అంత రూపీస్ మాత్రమే. బట్ ఇది కూడా మనకు చాలా రోజులు వర్కౌట్ అవ్వవు, మనం వేరేది ఏమని చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యా. బట్ ఈసారి నేను కొంచెం గ్యాప్ తీసుకొని బాగా ఆలోచించా, ఇలా షార్ట్ వేస్లో మనీ సంపాదించలేం, మనం ఎప్పుడైనా సరే ఒక స్కిల్ని బేస్ చేసుకోవాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయా. అండ్ కొన్ని రోజుల తర్వాత నేను నా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి యూట్యూబ్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. అలా చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికలీ ఇలా కంటెంట్ క్రియేట్ చేయడానికి నాకున్న మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే నా స్కిల్స్ నాకు ప్రొఫెషనల్గా యూజ్ అవుతున్నాయి అనమాట. సో మనీ ఏం చేయాలి, ఇది చేయాలి అని చెప్పేసి ఆ థాట్స్ ఏమీ లేవు నాకు కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు. ఎందుకో తెలియదు, ఇలాంటి వీడియోస్ చేయడం నాకు బాగా నచ్చింది అనమాట. అండ్ అప్పటి నుంచి నేను ఇంకా రోజు వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తూనే ఉన్నా. ఈవెన్ దో నేను కాలేజ్కి వెళ్తున్నా కూడా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్లో ఎవరికి తెలియకుండా, అంటే ఒక ఖాళీ రూమ్లోకి వెళ్ళి అక్కడ నుంచి నేను వీడియోస్ చేస్తూనే ఉన్నా. అలా కొన్ని రోజులు చేసిన తర్వాత చిన్నగా మనకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారనమాట. అండ్ ఫైనల్లీ వీ రీచ్ 1K అండ్ 10K, తర్వాత 50K కూడా రీచ్ అయిపోయాం. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీడియో ఎడిటింగ్ అంటే ఏంటి, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇంకా గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, క్లయింట్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ నేను ఇలా కంటెంట్ చేస్తూ అంటే నా స్కిల్స్ పెంచుకోవడానికి ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. అండ్ అక్కడ నుంచి నేను ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ నుంచి కూడా నాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతూ వస్తుంది. అండ్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే మనకి ఇన్స్టాగ్రామ్లో 50K ఇలా ఫాలోవర్స్ పెరుగుతూ వస్తున్న తర్వాత మనకు స్పాన్సర్షిప్స్ రావడం మొదలయ్యాయి అనమాట. అండ్ ఇక్కడే మనకు మంచి ఇన్కమ్ అనేది వచ్చిందనమాట. అండ్ అలా చేసుకుంటూ నేను నా ఫస్ట్ 10,000 రూపీస్ అయితే ఫైనల్లీ సంపాదించేస్తా. ఈ 10,000 రూపీస్ సంపాదించడానికి నాకు బేసికల్గా వర్క్ అయినవి 3. దాంట్లో ఫస్ట్ ఇది ఆన్లైన్లో కంటెంట్ క్రియేట్ చేయడం, సెకండ్ ఇది ఫ్రీలాన్సింగ్, థర్డ్ ఇది ఒక డిజిటల్ ప్రోడక్ట్ని అమ్మడం. సో యాజ్ ఏ కన్క్లూడెడ్, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి నేను ఏం చెప్తా అంటే చిన్న రీజన్స్ స్మాల్ టర్మ్లో మీకు మనీ సంపాదించేవి ఏవైనా సరే ఈ మధ్య చాలామంది చూసాను, బెట్టింగ్ అంటారు, కలర్ ట్రేడింగ్ అంటారు, అవంటారు ఇవంటారు, అవేమీ వద్దు. దాంట్లో మనీ పోగొట్టడం తప్పితే రావడం అనేది ఏమీ ఉండదు. రియల్గా మనీ ఏం చేయాలంటే ఉన్నది ఒకటే దారి, అది స్కిల్ని పెంచుకోవడం, నీ వర్క్ని చూపించడం, కష్టపడడం, అంతే. దానికి మించి వేరే వే అనేది ఇంకా ఏది లేదు. అండ్ ట్రస్ట్ మీ, ఫ్రీలాన్సింగ్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇఫ్ యూ ఆర్ ఏ స్టూడెంట్ అండ్ వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్. అండ్ నువ్వు ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు కదా బ్రో, ఇవెందుకు చేస్తున్నావు బ్రో అంటే, నాకు ఈ కంటెంట్ క్రియేట్ చేయడానికి మనీ ఒక్కటే నా మోటివ్ కాదనమాట. నా మెయిన్ మోటివ్ వచ్చేసి నా స్కిల్స్ని, నా పర్సనాలిటీ డెవలప్ని నేను పెంచుకోవాలి. అది నా మెయిన్ మోటివ్. దీనికోసం నేను కాలేజ్లో కొన్ని క్లాసెస్ కూడా ఎగరగొట్టాను. నా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా స్టడీస్ని పక్కన పెట్టి వీడియోస్ చేశా, ఇలాంటివన్నీ చాలా చేశాను అనమాట. బట్ ఇవన్నీ చేస్తూ నేను నా కాలేజ్ స్టూడెంట్ని మేనేజ్ చేసుకున్నా. ఇట్ డజంట్ లైక్ దట్ నేను అక్కడ అన్ని బ్యాక్లాగ్లు పెట్టుకొని ఇక్కడ నేను కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నా, అలా కాదన్నమాట. కాలేజ్లో కూడా నేను ఒక మంచి CGPA మెయింటైన్ చేస్తూ అక్కడ పనులు అక్కడ చేసుకుంటూ ఎక్స్ట్రా వర్క్ చేసుకుంటూ ఇలా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ప్లస్ ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నా. బట్ నేను
అందరూ ఇలా కంటెంట్ క్రియేట్ చేయమని చెప్పాను కదా. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు వర్క్ హార్డ్ యూ కెన్ స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ ఆన్ ఆన్లైన్. బట్ ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్, నీ ఫస్ట్ ఇన్కమ్ నువ్వు జనరేట్ చేయాలనుకుంటే, అది కూడా నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు అలాంగ్ విత్ యువర్ స్టడీస్, బేసికల్గా ఒక స్కిల్ని నేర్చుకోవడం అనేది ఇట్ ఈస్ ద బెస్ట్ వే అనమాట. దానికి మించి నువ్వు ఏం చేసినా కూడా అవన్నీ నీకు లాంగ్ టర్మ్లో ఉపయోగపడవు. సో యా, చాయిస్ ఈస్ యువర్స్. నేను చెప్పడం అయితే చెప్పాను, అండ్ దిస్ ఈజ్ మై హోల్ జర్నీ. అండ్ ఈ వీడియో నీకు నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.